శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, స్థిరవాసర. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి అనగా జూలై 6వ తారీఖు నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజులు అనగా ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవములు జరగబోతున్నాయి. వీటినే గుప్త నవరాత్రులుగా మనం చెప్పుకోవచ్చు. గుప్తము అంటే గుప్తంగా, గోప్యంగా ఉండేటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రులలో మీరు ఎక్కడికి ఏ దేవస్థానానికి కూడా వెళ్ళని అవసరం లేదండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు గుప్తంగా ఈ యొక్క అమ్మవారికి చెప్పండి. నేను ఈ కోరిక కోరుకున్నాను, నేను ఆ కోరిక కోరుకున్నాను అని ఎవరికి మనం చెప్పనవసరం లేదు. మనకున్నటువంటి కష్టాలు అమ్మవారు ఈజీగా గ్రహించగలుగుతారు. అందుకే ఈ గుప్త నవరాత్రులలో అమ్మవారి కోరిక నెరవేరే వరకు ఎవరికి చెప్పకండి. దీన్ని అందుకే గుప్త నవరాత్రులు అంటారు. మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఎవరికి, మానవునికి కూడా చెప్పుకోకూడదు. మీ ఇంట్లో మీ తమ్ముడికి, అక్కకి, చెల్లెకి, అమ్మకి, నాన్నకి ఎవరికి చెప్పకూడదు. ఏ కోరిక అయితే నెరవేరాలని కోరుకుంటారో ఆ కోరిక నెరవేర్చిన తర్వాత ఇలా అమ్మవారిని నేను ఆరాధించాను, నాకు ఈ కోరిక నెరవేరిందని అప్పుడు అందరికీ చెప్పడం ఎంతో శ్రేయస్కరం. అలా ఈ యొక్క నిబద్ధత అంటే ఈ శాసనానికి అనుకూలంగా కనుక కట్టుబడి ఉన్నట్టయితే మీకు తప్పకుండా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా ఈ 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ నవరాత్రోత్సవాల భాగంగా కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి పండిత గణంతో నవరాత్రి ఉత్సవాలు మేము జరిపించబోతున్నాము. ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారి హోమాన్ని జరిపించబోతున్నాము. చివరి రోజున అనగా 15వ తారీఖు చివరి రోజున మరి ఎవరెవరైతే వాళ్ళ గోత్రనామాలు మాకు పంపిస్తారో వారి పేరు మీద ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందేలా హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగ విషయంలో వెనకబడిపోయినటువంటి వారికి, వివాహం జరగక వ్యాపారంలో నష్టాలు వచ్చి విదేశీ ప్రయాణాలలో ఆలస్యం చెందుతున్నటువంటి వారికి, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో విపరీతమైనటువంటి బాధలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు, భూ తగాదాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క వారాహి అమ్మవారిని మరి మనసులో సంకల్పం చేసుకోవడం ద్వారా, ఈ హోమాన్ని తలపెట్టుకోవడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందండి. మీరు ఏ అయితే కోరికను కోరుకున్నారో అది ఎవరికి చెప్పకండి. ఈ నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ కోరిక నెరవేరిన తర్వాత బయటికి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందేలా నేను ఖచ్చితంగా హోమం చేస్తాను. కాబట్టి ఇంకా మీకు ఏ సమస్య ఉండదండి. మనకు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతనే తను 21 స్థానాలలో 21 సీట్లు కైవసం చేసుకోగలిగాడు. అదేవిధంగా తను తిరిగేటువంటి ప్రచారం కోసమై ఆ ప్రచార రథాన్ని కూడా వారాహి వ్రతంగానే పిలువబడుతుంది. మరి ఆ 21 స్థానాలు పొందిన తర్వాత అమ్మవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం వారాహి వ్రతం అనేది కూడా, అమ్మవారి వ్రతాన్ని కూడా చేపట్టడం జరిగింది. మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేలా మరి ఈ యొక్క 9వ రోజున నేను తలపెట్టబోతున్నటువంటి వారాహి అమ్మవారి నవరాత్రిలో చివరి రోజు అయినటువంటి అమ్మవారి హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. మరి ఈ హోమానికి ప్రతి ఒక్కరు అర్హత సాధించినటువంటి వారేనండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.